అయితే ఇతనిపై 2021లో కేసు పెట్టారు. ఒక మైనర్ అమ్మాయికి మాయమట్టని చెప్పి ప్రెగ్నెంట్ చేశాడని చెప్పి ఆ కేసు పెట్టారనమాట. ఇది చాలా స్ట్రాంగ్ కేసు. సో వైజాగ్ ఫోక్సో కోర్ట్ ఇతనికి ఏం చేసిందంటే 20 years జైలు శిక్ష, అలాగే 4 lakhs ఇతను ఆ అమ్మాయికి కట్టాలని చెప్పి ఒక పనిష్మెంట్ ఇచ్చారు. సో 20 years జైలు శిక్ష అంటే మీకు తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. బేసిక్ గా 14 years జైలు శిక్ష అంటే దాన్ని లైఫ్ టైమ్ ఇంప్రిజన్మెంట్ అంటారు. అంటే యావజ్జీవ కారాగార శిక్ష అంటారు కదా అలాంటి. సో ఇతనికి 20 years పడింది. దీన్ని కూడా యావజ్జీవ కారాగార శిక్షనే అంటారు. బేసిక్ గా ఈ లైఫ్ ఇంప్రిజన్మెంట్ 14, 20, 25 అలా ఉంటది అనమాట. సో ఇతనికి 20 years జైలు శిక్ష పడింది. సో ఇంత స్ట్రాంగ్ కేసు కనుక దీని గురించి మనం అందరం తెలుసుకోవాలి. బేసిక్ గా ఈ కేసు ఏంటి అండ్ ఈ భార్గవ్ కేసు వెనకాల ఉన్న బ్యాక్ స్టోరీ ఏంటి అన్ని వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాము, క్లియర్ గా చెప్తాను. బట్ దానికన్నా ముందు ఈ వీడియోలో చెప్పేదంతా కూడా నేను వేరియస్ సోర్సెస్ అండ్ యూట్యూబ్ వీడియోస్ నుంచే గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్ అంతా. సో నా సొంతంగా అయితే ఏం చెప్పట్లేదు. సో ఇదొక డిస్క్లైమర్. అండ్ ఆ తర్వాత మీరు కనుక నా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చుంటే ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. ఎవరి వీక్ ఒక ఇంట్రెస్టింగ్ వీడియో చేస్తూనే ఉంటాను. సో ఇప్పుడు లేట్ చేయకుండా అయితే మెయిన్ టాపిక్ లోకి వెళ్ళిపోదాం. చిప్పాడ భార్గవ్, మోస్ట్లీ నోన్ యాజ్ ఫన్ బకెట్ భార్గవ్ అనమాట. సో ఇతను వైజాగ్ లోని కొత్త వలస అనే ప్రాంతంలో పుట్టాడు. అండ్ ఇతని ఫ్యామిలీ కొద్దిగా పూర్ ఫ్యామిలీ. ఫాదర్ అండ్ మదర్ ఇద్దరు కూడా జాబ్ చేసేవాళ్ళు. సో వాళ్ళ పేర్లు ఎందుకులే కానీ ఫాదర్ వచ్చేసి ఒక థియేటర్ దగ్గర వాచ్మెన్ లా జాబ్ చేశారు. అండ్ వాళ్ళ మదర్ కూడా ఒక స్కూల్లో అటెండర్ గా జాబ్ చేస్తుండేవారు. సో కొత్త వలసలోనే ఒక స్కూల్లో భార్గవ్ చదువుకునేవాడు. అండ్ చదువుకుంటున్నప్పుడే 8th class లోనే ఇతనికి ఒక గర్ల్ ఫ్రెండ్ ఉండేదంట. అండ్ వీళ్ళిద్దరు లవర్స్ లో ఉండేవాళ్ళు. డిగ్రీ అయిపోయినాక పెళ్లి చేసుకుందామని చెప్పి ఒక స్ట్రాంగ్ రిలేషన్షిప్ ఉండేది. కాకపోతే భార్గవ్ 10th ఫెయిల్ అయిపోయాడు. సో 10th ఫెయిల్ అయిన తర్వాత ఆ అమ్మాయి ఇతను వదిలేసి వెళ్ళిపోయింది. అండ్ ఇతను కూడా ఇంటర్ చేయకుండా బేసిక్ గా వీళ్ళ ఫ్యామిలీ కొంచెం మనీ క్రైసిస్ లో ఉంది కనుక ఏదైనా జాబ్ చేద్దాము అనుకున్నాడు. ఇంకా స్టడీస్ అనేవి డిస్కంటిన్యూ చేసేసాడు. సో ఆ టైంలో వైజాగ్ లో షూటింగ్ జరుగుతున్నప్పుడు జూనియర్ ఆర్టిస్ట్ అప్లై చేసే ఒక వ్యక్తి భార్గవ్ కి పరిచయం అయ్యాడు. అలా ఆ పర్సన్ ద్వారా భార్గవ్ జూనియర్ ఆర్టిస్ట్ గా మారి కొన్ని మూవీస్ కి జూనియర్ ఆర్టిస్ట్ లా వెళ్ళి చిన్న చిన్న సీన్స్ యాక్ట్ కూడా చేశాడు. అండ్ అందులో మళ్ళీ ఇది రాని రోజు, అలాగే లెజెండ్ లాంటి మూవీస్ కూడా ఉన్నాయి. అలా కొన్ని మూవీస్ చేసిన తర్వాత అక్కడ ఏరియాస్ లో ఉండే లొకేషన్ మేనేజర్స్ ఉంటారు అనమాట. సో వాళ్ళే బేసిక్ గా ఈ జూనియర్ ఆర్టిస్ట్ రిక్రూట్ చేసుకుంటా ఉంటారు. సో వాళ్ళతో మంచి పరిచయాలు పెంచుకొని భార్గవ్ వైజాగ్ లో ఇక్కడ నుండి నేను కూడా జూనియర్ ఆర్టిస్ట్ అప్లై చేస్తానని చెప్పి ఒక ఒప్పందం క్రియేట్ చేసుకున్నాడు. అండ్ వైజాగ్ లో అతను జూనియర్ ఆర్టిస్ట్ అప్లై చేయడం స్టార్ట్ చేస్తాడు. అలా ఒక 1-2 years అయిపోయిన తర్వాత వైజాగ్ లో పెద్దగా షూటింగ్స్ జరగవు అనమాట. లైక్ 4 or 5 షూటింగ్స్ జరుగుతాయి పర్ ఇయర్. సో అక్కడ పెద్దగా ఇన్కమ్ లేదు. హైదరాబాద్ కి వెళ్తే ఎక్కువ షూటింగ్స్ ఉంటాయి అండ్ ఎక్కువ ఇన్కమ్ వస్తుందని చెప్పి హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాడు. బట్ ఇక్కడ సినారియో మొత్తం చాలా డిఫరెంట్ గా ఉంటుంది. బేసిక్ గా ఇక్కడ ఒక పెద్ద గ్యాంగే ఉంటుంది జూనియర్ ఆర్టిస్ట్ అప్లై చేయడానికి. అండ్ చాలా కాంపిటీషన్ కూడా ఉంటుంది. సో దాన్ని భార్గవ్ తట్టుకోలేకపోయాడు. అండ్ ఇక్కడ అతనంతా సక్సెస్ఫుల్ గా కాలేకపోయాడు. సో బ్యాక్ టు పెవిలియన్ లాగా ఏదో ఒక చిన్న జాబ్ చేసుకుందాం హైదరాబాద్ లో ఉండే అని చెప్పి జాబ్ సర్చ్ చేస్తున్నప్పుడు ఒక ప్రొడక్షన్ హౌస్ లోని ఆఫీస్ లో ఒక బాయ్ లాగా ఇతనికి జాబ్ దొరికింది. సో అక్కడ మనీ కోసం జాబ్ చేసుకుంటాడు. అండ్ అదే టైంలో అక్కడ ఒక ప్రొడ్యూసర్స్, కొంతమంది డైరెక్టర్స్ అవ్వాలనుకుంటారు కదా, వీళ్ళందరూ కలిసి డిస్కషన్స్ పెట్టుకుంటున్నారు కొన్ని షార్ట్ ఫిల్మ్స్ తీయడానికి. అండ్ ఈ 2014 ఆ టైంలో అనుకుంటా ఇది. సో అప్పుడు ఎలా అంటే కొన్ని షార్ట్ ఫిల్మ్స్ తీస్తే ఆ షార్ట్ ఫిల్మ్స్ మంచిగా వర్కౌట్ అయితే అప్పట్లో డైరెక్టర్ అనే ఛాన్సెస్ కొద్దిగా ఈజీగా వచ్చేవి. సో చాలా మంది డైరెక్టర్స్ అందరూ అప్పుడు షార్ట్ ఫిల్మ్స్ తీద్దాం అనుకున్నారు. అండ్ షార్ట్ ఫిల్మ్స్ ఈ క్రేజ్ కూడా ఎక్కువగా ఉండేది. అలాంటి ఒక షార్ట్ ఫిల్మ్ మోడీస్ బై డాడీ అనే షార్ట్ ఫిల్మ్ కోసము ఇలా ఆడిషన్స్ జరుగుతూ ఉన్నాయి అనమాట. అండ్ ఈ ఆడిషన్స్ మన భార్గవ్ పనిచేస్తున్న ఆఫీస్ లోనే జరుగుతున్నాయి. సో భార్గవ్ కూడా ఈ ఆడిషన్ కి వెళ్ళి అక్కడ సెలెక్ట్ అయ్యి ఈ షార్ట్ ఫిల్మ్ లో యాక్ట్ చేస్తాడు. అండ్ దాని వల్ల అతనికి కొద్దిగా మంచి పేరు వచ్చింది. అండ్ అట్ ద సేమ్ టైం ఈ షార్ట్ ఫిల్మ్ లో యాక్ట్ చేస్తున్నప్పుడే షార్ట్ ఫిల్మ్ చేయడం చాలా ఈజీ అని చెప్పి తనకు అర్థమైంది. ఇంతకుముందు మూవీస్ లో కూడా యాక్ట్ చేశాడు కదా. సో మూవీస్ అనేవి చాలా పెద్ద స్కేల్లో ఉంటాయి. అండ్ మూవీస్ తీయడం, డైరెక్ట్ చేయడం అదొక పెద్ద పని. బట్ షార్ట్ ఫిల్మ్స్ ఒక కెమెరామ్యాన్ తో, ఒక 2-3 తీసేస్తున్నారు అనమాట. సో అతనికి ఈజీగా అనిపించి తను కూడా షార్ట్ ఫిల్మ్స్ తీయాలనుకున్నాడు. అండ్ ఆపర్చునిటీ కోసం వెతుకుతున్న టైంలో ఈ ఫన్ బకెట్ అనే ఒక సంస్థ మంచి షార్ట్ ఫిల్మ్స్ ఏమైనా ఉంటే వాటిని కొనుక్కునేది. సో ఫన్ బకెట్ కోసం ఒక షార్ట్ ఫిల్మ్ తీద్దాము, వాళ్ళు కొనుక్కుంటే కొంచెం ఫేమస్ అయిపోవచ్చు అని అనుకున్నాడు. అందుకని ఒక చిన్న 4 members టీమ్ ని పెట్టుకొని సినిమాల్లోకి దారేది అని చెప్పి ఒక షార్ట్ ఫిల్మ్ తీశాడు. అండ్ ఆ షార్ట్ ఫిల్మ్ చాలా మంచిగా ఉంటది. అది ఫన్ బకెట్ టీమ్ కి నచ్చి వాళ్ళు కొనుక్కున్నారు. అలాగే ఫన్ బకెట్ టీమ్ లో ఇతనికి ఒక పర్మనెంట్ ప్లేస్ కూడా ఇచ్చారు. అండ్ ఆ తర్వాత ఇతని తలరాత మారిపోయిందని చెప్పొచ్చు. బేసిక్ గా చాలా షార్ట్ ఫిల్మ్స్ తీశాడు ఫన్ బకెట్ కోసం. అలా 2-3 years ఫన్ బకెట్ లోనే ఉన్నాడు. అండ్ అదే టైంలో అక్కడ ఒక అమ్మాయి, పేరు చెప్పట్లేదు బేసిక్ గా వీడియోస్ లో, సో అక్కడ ఒక అమ్మాయితో ఇతనికి రిలేషన్షిప్ ఏర్పడింది. అండ్ అక్కడ కూడా మంచి స్ట్రాంగ్ లవ్ కంటిన్యూ అయింది 3 years వరకు. బట్ ఆఫ్టర్ 3 years మళ్ళీ కొన్ని ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయ్యాయి. ఫన్ బకెట్ లో ఇతని ఆ ఇంపార్టెన్స్ అనేది తగ్గిపోవడం స్టార్ట్ అయిపోయింది. వేరే వాళ్ళు వచ్చి ఇతని ప్లేస్ ని కాంకర్ చేయడము, వేరే వాళ్ళ షార్ట్ ఫిల్మ్స్ బెటర్ గా వర్క్ అవడం, ఇలా ఫన్ బకెట్ భార్గవ్ కొద్దిగా లో అయిపోయాడు. ఆ టైంలోనే ఈ ఫన్ బకెట్ నుంచి బయటకు వచ్చేసి జబర్దస్త్ కి వెళ్దామని చెప్పి జబర్దస్త్ లో యాక్ట్ చేశాడు. ధనరాజ్ టీమ్ లో కొన్ని స్కిట్స్ కూడా చేశాడు. కానీ బేసిక్ గా ఫన్ బకెట్ భార్గవ్ టైం బాలేక ధనరాజ్ కూడా జబర్దస్త్ మానేశాడు. ఆ తర్వాత ఇతను కంప్లీట్లీ ఎంటీ అయిపోయాడు అనమాట. అటు ఫన్ బకెట్ లో షార్ట్ ఫిల్మ్స్ లేవు, ఇటు జబర్దస్త్ కూడా లేదు. సో ఖాళీగా ఉంటున్నాడు అని చెప్పేసి ఆ అమ్మాయి కూడా ఇతనికి బ్రేకప్ చెప్పేసింది. అండ్ ఈ డిప్రెషన్ అంతా తట్టుకోలేక అతను మళ్ళీ వైజాగ్ వెళ్ళిపోయాడు. అండ్ అక్కడ ఒక ఆల్మోస్ట్ 1.5 year ఖాళీగానే ఉన్నాడు. అదే టైంలో ఒక టిక్ టాక్ అనే యాప్ రిలీజ్ అయింది. మీకు తెలుసు ఆ యాప్ ఎంత ఫేమస్ అయింది అనేది. సో ఆ యాప్ లో ఇతను ఆల్రెడీ కొన్ని షార్ట్ ఫిల్మ్స్ చేసి ఉంటాడు కదా, అందులోంచి చిన్న క్లిప్స్ కట్ చేసి ఆ యాప్ లో అప్లోడ్ చేయడం స్టార్ట్ చేశాడు. అండ్ అందులో ఒక్క షార్ట్ ఫిల్మ్ లోని క్లిప్ మాత్రం చాలా ఫేమస్ అయింది. అండ్ దానికి మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వచ్చి ఒకే ఒక నెలలో అతనికి 12,000 rupees వచ్చాయి టిక్ టాక్ యాప్ లో. సో టిక్ టాక్ మీద కాన్సన్ట్రేట్ చేద్దాము, 1 minute or 2 minutes వీడియోసే కదా, సో ఈజీగా తీయచ్చు అని చెప్పి అనుకున్నాడు. ఒక చిన్న టీమ్ ని గ్యాదర్ చేశాడు. అండ్ టిక్ టాక్స్ లో కంటిన్యూస్ గా వీడియోస్ చేయడం స్టార్ట్ చేశాడు అనమాట. అండ్ ఇన్స్టెంట్ గా ఆ వీడియోస్ చాలా వైరల్ అయిపోయాయి. బిలియన్స్ ఆఫ్ వ్యూస్ రావడము, చాలా డబ్బులు రావడం, అలాగే ఈ
లోకల్ గా ఫేమస్ అయిపోవడం జరిగింది. అప్పుడు ఒక ఫేమస్ ఎంసీఎన్, ఇప్పుడు కూడా అది చాలా ఫేమస్ ఎంసీఎన్ అనమాట. అండ్ ఈ ఎంసీఎన్ ఫన్ బకెట్ భార్గవ్ దగ్గరికి రీచ్ అయ్యి, ఒకవేళ నువ్వు కనుక మా ఎంసీఎన్ కోసం పనిచేస్తే నీకు ఎవ్రీ మంత్ 3 lakhs రూపీస్ ఇస్తామని చెప్పి ఒక కాంట్రాక్ట్ కుదుర్చుకున్నాం. అండ్ ఈ కాంట్రాక్ట్ తర్వాత మళ్ళీ ఫన్ బకెట్ భార్గవ్ తర్వాత మారిపోయింది. వైజాగ్ లోనే ఉంటూ చాలా షార్ట్ ఫిల్మ్స్ చేసేవాడు అండ్ చిన్న చిన్న కామెడీ వీడియోస్ చేసేవాడు. సో ఇలా సక్సెస్ఫుల్ గా వీడియో చేస్తున్న టైంలో ఇంకొక అమ్మాయి వచ్చేసి తన టీమ్ లో జాయిన్ అయింది. అండ్ ఆమె కేర్ ఆఫ్ కంచరపాలెంలో కూడా యాక్ట్ చేసింది అనమాట. ఈవెన్ దో ఆమె ఆల్రెడీ మూవీస్ లో యాక్ట్ చేసినా కూడా ఈ ఫన్ బకెట్ భార్గవ్ వీడియోస్ ద్వారానే చాలా ఫేమస్ అయింది. అండ్ వీడియోస్ ఒక సక్సెస్ఫుల్ కాంబినేషన్ లాగా, చాలా ఫేమస్ కాంబినేషన్ లాగా ఇంకా ఏ వీడియో చేసినా కూడా వైరల్ అయిపోయేది. వన్స్ వైరల్ అయిన తర్వాత ఇంకా రూమర్స్ వస్తూనే ఉంటాయి కనుక యూట్యూబ్ లో రూమర్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. లైక్ వీళ్ళిద్దరు రిలేషన్షిప్ లో ఉన్నారు, పెళ్లి చేసుకుంటారని చెప్పి కొన్ని రూమర్స్ స్టార్ట్ అయ్యాయి. అండ్ ఈ రూమర్స్ ఆ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ వరకు వెళ్ళాయి. సో వాళ్ళ పేరెంట్స్ ఏం చేశారంటే, ఈ రూమర్స్ కొంచెం వినడానికి బాగాలేదు, మనకి ఎందుకులే ఈ టిక్ టాక్ షార్ట్ ఫిల్మ్స్ అని చెప్పేసి ఆ అమ్మాయిని ఈ టీం నుంచి బయట తీసుకెళ్లిపోయారు. ఆ తర్వాత ఆ అమ్మాయి మళ్ళీ మూవీస్ చేసుకుంటుంది. బట్ వన్స్ ఈ అమ్మాయి వెళ్ళిపోయిన తర్వాత ఆ ప్లేస్ అనేది ఒక గ్యాప్ లాగా మిగిలిపోయింది అనమాట. సో ఈ గ్యాప్ లో ఎవరైతే ఫిట్ అవుతారని చెప్పి చాలా మంది అమ్మాయిని ట్రై చేశారు భార్గవ్. వేరే వాళ్ళు యాక్ట్ చేసేవారు అండ్ వేరే వాళ్ళు ఫ్రీగానే యాక్ట్ చేసేవారు. బికాస్ భార్గవ్ దగ్గర యాక్ట్ చేస్తే కొద్దిగా ఫేమ్ వస్తుంది, వాళ్ళు కూడా ఫేమస్ అయిపోవచ్చు అని. అలా చాలా మంది అమ్మాయిలు వచ్చి 1-2 వీడియోస్ చేస్తూ వెళ్ళిపోయేవాళ్ళు. అండ్ అందులో ఒక అమ్మాయి, అండ్ తన పేరు కూడా చెప్పట్లేదు బికాస్ తనే విక్టిమ్ కనుక, ఆ అమ్మాయి కూడా భార్గవ్ తో ఒక 3-4 వీడియోస్ చేసింది. అండ్ భార్గవ్ ఆ అమ్మాయిని లవ్ చేస్తున్నానని చెప్పి వెంట పడేవాడు. ఆ అమ్మాయి మొదట్లో ఒప్పుకోలేదు, కానీ కొన్ని మాయమాటలు చెప్పాడు. అండ్ ఇన్ఫాక్ట్ ఒకసారి తను చేయి కూడా కట్ చేసుకున్నాడంట. సో ఇలా మాయమాటలు చెప్పి కొంచెం ఫోర్స్ చేసి ఆ అమ్మాయిని ఎలాగోలాగా రిలేషన్షిప్ లో పడేశాడు. అండ్ ఆ తర్వాత రెగ్యులర్ గా వీడియోస్ చేస్తూ ఉండేవాడు. అండ్ వీళ్ళిద్దరు రిలేషన్షిప్ లో ఉన్నారని చెప్పి ఆ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ కి ఏం తెలియదు. బికాస్ ఆ అమ్మాయి ఇంకా మైనర్, అంటే తనకి ఇంకా రిలేషన్షిప్ లో ఉండే అంత ఏజ్ రాలేదు యాజ్ పర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. సో రిలేషన్షిప్ లో ఉండడమే తప్పు. అది మాత్రమే కాకుండా ఈ రిలేషన్షిప్ లో వాళ్ళిద్దరు ఫిజికల్ కూడా అయ్యారు. సో ఓవర్ ద టైం కొన్ని మంత్స్ అయిపోయిన తర్వాత ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అయింది. అండ్ దాని వల్ల వాళ్ళ పేరెంట్స్ కి తెలిసింది. వన్స్ పేరెంట్స్ కి తెలిసిన తర్వాత వాళ్ళు చాలా సీరియస్ అయ్యారు. డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్ కి వెళ్ళి కంప్లైంట్ చేశారు. అండ్ కంప్లైంట్ చేసిన సేమ్ డే భార్గవ్ అరెస్ట్ చేశారు. బికాస్ ఇది ఒక సీరియస్ అఫెన్స్. దిశ కేసు జరిగింది కదా, దిశ కేసు ఢిల్లీ కేసు, హైదరాబాద్ కేసు జరిగిన తర్వాత ఈ లేడీస్ కోసం చాలా స్ట్రిక్ట్ రూల్స్ వచ్చాయి అండ్ కొన్ని కోర్ట్స్ కూడా వచ్చాయి అనమాట. సో అలా ఇది ఒక చాలా సీరియస్ కేసుగా మారింది. సేమ్ డే అరెస్ట్ చేశారు, కోర్టు దగ్గర ప్రొడ్యూస్ చేశారు, ఇన్వెస్టిగేషన్ కూడా స్టార్ట్ అయిపోయింది. వన్స్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయిన తర్వాత బెయిల్ తీసుకొని ఒక 2 months కి తను బయటకు వచ్చాడు. బయటకు వచ్చాక కొన్ని ఇంటర్వ్యూస్ ఇచ్చాడు. ఆ తర్వాత 1-2 వీడియోస్ ట్రై చేశాడు, కానీ అవి పెద్దగా వర్కౌట్ అవ్వాలి. అలా ఒక 2-3 years అయిపోయింది. అందరూ ఇన్సిడెంట్ మర్చిపోయారు. బట్ ఈ రోజు ఆఫ్టర్ 4 years, అంటే ఈ కేసు 2021 జనవరిలో పడింది అనమాట. సో ఇప్పుడు ఇది 2025 జనవరి, 4 years తర్వాత ఈ కేసు కి జడ్జిమెంట్ ఇచ్చిందనమాట వైజాగ్ పోక్సో కోర్ట్. అండ్ ఆ జడ్జిమెంట్ ఏంటంటే, భార్గవ్ కి ఒక మైనర్ అమ్మాయితో రిలేషన్షిప్ లో ఉన్నందుకు, అది ఫిజికల్ అయినందుకు 20 years జైలు శిక్ష చేశారు. అలాగే 4 lakhs రూపీస్ ఆ అమ్మాయికి కట్టాలని చెప్పి కొంచెం ఫైన్ కూడా వేశారు. సో ఇది జరిగిన స్టోరీ. అండ్ ఇక్కడ కొన్ని పర్స్పెక్టివ్స్ ఉన్నాయి. కొంతమంది ఈ జడ్జిమెంట్ ని ఛాలెంజ్ కూడా చేస్తున్నారు. అంటే ఈ జడ్జిమెంట్ కొంతమందికి నచ్చలేదు. అందులో కొన్ని పాయింట్స్ ఉన్నాయి, అవేంటనేది కూడా మనం డిస్కస్ చేద్దాం. అందులో ఫస్ట్ పాయింట్ ఏంటంటే, మొదట్లో భార్గవ్ ఆ అమ్మాయిని కొద్దిగా ఫోర్స్ చేసినా కూడా తర్వాత రిలేషన్షిప్ లో ఇద్దరు కలిసే ఉన్నారు, ఇష్టంతోనే ఉన్నారు. అండ్ ఒక్కసారి ఫిజికల్ అయ్యారంటే దాన్ని రేప్ అనుకోవచ్చు, కానీ మల్టిపుల్ టైమ్స్ అయ్యారు కనుక ఇష్టం లేకుండా అయితే జరగదు. సో దీంట్లో అమ్మాయి తప్పుడు ఉంది కనుక దాన్ని కన్సిడర్ చేసి ఈ అబ్బాయికి శిక్ష తగ్గించాలంటున్నారు. బట్ ఇక్కడ యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ ఏంటంటే, మైనర్ అమ్మాయితో నువ్వు ఆమె ఇష్ట ప్రకారంగా ఫిజికల్ గా ఉన్నా కూడా అది రేప్ కిందకే వస్తుంది. బేసిక్ గా అది మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో ఉన్న ఒక రూల్. ఎలా అంటే, అండర్ 18 ఎవరైతే ఉన్నారో అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ, వాళ్ళకు జీవితంలోని ఇంపార్టెంట్ డిసిజన్స్ లేదా ఎనీ కైండ్ ఆఫ్ డిసిజన్స్ తీసుకునే మెచ్యూరిటీ ఇంకా రాలేదని చెప్పి మన కాన్స్టిట్యూషన్ బిలీవ్ చేస్తుంది. అందుకని 18 years లోపల వాళ్ళు ఏ డిసిజన్స్ తీసుకున్నా, ఏమైనా ఫైల్స్ మీద వాళ్ళు సైన్ చేసినా అవేవి చెల్లవు. సో తన ఇష్ట ప్రకారం ఈ రిలేషన్షిప్ లో ఉన్నా కూడా ఆ అమ్మాయిలో ఇందులో ఏం తప్పు ఉండదు. బికాస్ ఇతని మాయమాటల వల్లనే ఆ అమ్మాయి రిలేషన్షిప్ లో ఉంది. సో కోర్ట్ యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ రూల్స్, పీనల్ కోడ్ దీని ప్రకారం వెళ్తుంది కనుక ఆ అమ్మాయికి ఏ శిక్ష పడలేదు. సో అతనికి శిక్ష పడింది. ఇప్పుడు సెకండ్ పాయింట్. ఈ పాయింట్ బేసిక్ గా ఈ ఒక్క కేసులోనే కాదు, ఇండియాలో ఎప్పటి నుంచో ఒక 5-6 years నుంచి ఈ పాయింట్ ని అప్పుడప్పుడు ప్రపోజ్ చేస్తూ వస్తున్నారు. అలాగే యూఎస్ లాంటి ఇతర కంట్రీస్ లో కూడా ఈ పాయింట్స్ ని ఎక్కువగా ప్రపోజ్ చేస్తున్నారు. అదేంటంటే, ఈ మెచ్యూరిటీ లెవెల్స్ అనేవి జనరేషన్ కి చేంజ్ అవుతాయి. ఎప్పుడు 1950s లో వచ్చిన కాన్స్టిట్యూషన్ లో 18 years అని రాశారు మినిమం ఏజ్ ఒక మెచ్యూరిటీ రావడానికి. అండ్ డిసిజన్ తీసుకునే ఆ లిమిట్ పెట్టి 18 years అని చెప్పి పెట్టారు. వాళ్ళు పెళ్లి చేసుకోవడం కానీ, లైఫ్ కి సంబంధించిన పెద్ద పెద్ద డిసిజన్స్ తీసుకోవడం కానివ్వండి, ఏవైనా కాంట్రాక్ట్స్ లాంటివి సైన్ చేయడం కానివ్వండి, ఇవన్నీ చేయకూడదు, చేసినా కూడా అవి చెల్లవు. ఇది బేసిక్ రూల్. కానీ ఇప్పుడు 2020s లో చిన్న పిల్లలు చాలా అడ్వాన్స్ గా ఉన్నారు. వాళ్ళ లైఫ్ కి సంబంధించిన డిసిజన్స్ వాళ్ళు 11-12 years కి తీసుకుంటున్నారు. ఫ్యూచర్ లో ఏం అవ్వాలి, ఏం చదువుకోవాలి, ఏ స్కూల్లో చదవాలి, ఏ కాలేజ్ చదవాలని చెప్పి వాళ్ళు చాలా పర్టికులర్ గా పర్ఫెక్ట్ గా ఫిక్స్ అయిపోయి ఉన్నారు. అంతేకాదు, ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇంట్లో ఒకవేళ ఎవరైనా కారు కొనుక్కోవాలి అనుకుంటే, ఇంట్లో ఒక 30 years 40 years ఫాదర్ ఉన్నా కూడా ఆ ఇంట్లో ఒక 15 years or 14 years కిడ్ ఉంటే అతనికి ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది. ఏ కార్ ఏ మైలేజ్ ఇస్తుంది, ఏ కార్ మోడల్ కొత్తది, ఏ కార్ లో ఎక్కువ సేఫ్టీ ఉంది, ఏ కార్ లో ఎక్కువ ఫ్యూచర్స్ ఉన్నాయి, ఇలా చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది వాళ్ళ దగ్గర. సో వాళ్ళకి బేసిక్ గా ఎక్కువ నాలెడ్జ్ ఉంది, అంటే ఎక్కువ మెచ్యూరిటీ ఉంది. సో ఒక 14-15 years ఉన్న అబ్బాయికి అంత మెచ్యూరిటీ ఉందంటే ఖచ్చితంగా ఈ జనరేషన్ లో ఉన్న వాళ్ళు 18 years కంటే ముందే చాలా మెచ్యూర్ అవుతుంది. సో ఈ రూల్ ఏదైతే ఉందో దాన్ని అమెండ్ చేయాలని చెప్పి ఒక చిన్న ప్రపోజల్ ఎప్పటి నుంచో నడుస్తుంది ఇండియాలో, ఇతర కంట్రీస్ లో కూడా. సో యూఎస్ లో ఏం చేసిందంటే, కొన్ని స్టేట్స్ ఈ అమెండ్మెంట్ ఒప్పుకొని ఈ 18 years ని కాస్త 16 years కి తీసుకొచ్చారు. అంటే యూఎస్ లో 16 years నుంచే వాళ్ళు మేజర్ అయిపోతారు. అండ్ ఇంకా కొన్ని కంట్రీస్ లో 14 years. అలాగే రీసెంట్ గా ఒక రీసెర్చ్ ప్రకారం 2020
2021 లోనే జరిగింది రీసెర్చ్ కూడా. అండ్ ఆ రీసెర్చ్ ప్రకారము బెస్ట్ ఏజ్ అన్ని కంట్రీస్ ఈ మేజర్ అనే ఒక ఉంది కదా ఏజ్ గ్యాప్, దానికోసం బెస్ట్ ఏజ్ సెట్ చేయాలంటే అది 14 years యాజ్ పర్ ఇప్పుడున్న పిల్లల జనరేషన్ నాలెడ్జ్ ప్రకారం అని చెప్పి ఒక రీసెర్చ్ చెప్పింది. బట్ అన్ని కంట్రీస్ దాన్ని ఫాలో అవ్వట్లేదు, ఇండియా అసలు ఫాలో అవ్వట్లేదు. అండ్ నేను కూడా ఈ ఏజ్ అనేది కొద్దిగా అమెండ్ చేస్తే బాగుంటది, బికాస్ ఇప్పుడున్న పిల్లలకు జనరల్ నాలెడ్జ్ చాలా ఎక్కువ, చాలా తొందరగానే వాళ్ళ బ్రెయిన్ మెచ్యూర్ అవుతుంది. సో ఈ రూల్ అమెండ్ చేయాల్సిన అవసరం ఉంది, కానీ ఇప్పుడు ఎవరు చేస్తారు చెప్పండి, ఎవరు పట్టించుకుంటారు? ఇండియాలో ఆల్రెడీ చాలా గొడవలు ఉన్నాయి. సో ఈ పర్టికులర్ రూల్ ని అమెండ్ చేస్తారని నేను అనుకోవట్లేదు. మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి చెప్పండి. కానీ ఇప్పుడు యాజ్ పర్ నౌ అయితే 18 years మినిమం ఏజ్ కనుక భార్గవ్కి ఇంత పెద్ద శిక్ష పడింది. ఆ తర్వాత ఇంకో థర్డ్ పర్స్పెక్టివ్ కూడా ఉంది. బికాస్ భార్గవ్ ఒక పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చాడు, అతనికి పెద్దగా సపోర్ట్ లేదు, అందుకని ఇంత పెద్ద పనిష్మెంట్ ఇచ్చారు. అదే ఒక పెద్దింటి అబ్బాయి లేదా ఒక పొలిటీషియన్ కొడుకు కానివ్వండి, ఒక రిచ్ ఫేమస్ పర్సన్ కొడుకులు కానివ్వండి, ఇలాంటి తప్పులు చేస్తే వాళ్ళకి ఇంత పనిష్మెంట్ వస్తుందా? చాలా మంది ర్యాష్ డ్రైవింగ్ చేస్తారంటారు, తాగేసి అర్ధరాత్రి ర్యాష్ డ్రైవింగ్ చేసేసి చంపేస్తున్నారు. చాలా మంది రిచ్ కిడ్సే ఉంటున్నారు అందులో కూడా, బట్ ఎవరికి ఇంత శిక్ష పడట్లేదు. అలాగే చాలా మంది పొలిటీషియన్ కొడుకులు, రిచ్ కిడ్స్ కొన్ని రేప్స్ కూడా చేశారు. అండ్ ఆ కేసులు అప్పుడు ఫేమస్ అయ్యాయి, తర్వాత అందరూ మర్చిపోయారు, ఎవరికి శిక్ష పడలేదు. సో ఉన్న వాళ్ళకు ఒక రూల్, లేని వాళ్ళకి ఒక రూల్ అని చెప్పి ఒక డిస్కషన్ కూడా నడుస్తుంది. బట్ ఇందులో నా ఒపీనియన్ ఏంటంటే, బికాస్ ఆ ఉన్న వాళ్ళకు పెద్ద పెద్ద పొలిటీషియన్ కొడుకులకు కానివ్వండి, సెలబ్రిటీస్ కొడుకులకు కానివ్వండి, వాళ్ళకి శిక్ష పడలేదని చెప్పి భార్గవ్కి ఏ కన్సెషన్ ఇవ్వలేము. సో భార్గవ్కి ఎలాంటి శిక్ష పడిందో వాళ్ళకు కూడా అలాంటి శిక్ష పడేలా ఫైట్ చేయాలి, అలాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు. బట్ వాళ్ళకి జరగలేదు కదా అని చెప్పి ఇప్పుడు భార్గవ్కి ఇంత పెద్ద శిక్ష చేయడం కరెక్ట్ కదని చెప్పి అనలేం. సో ఇవి ఒక 3-4 పర్స్పెక్టివ్స్ ఉన్నాయి అనమాట, నడుస్తున్నాయి. బికాస్ ఈ రోజు శిక్ష పడింది కనుక చాలా మంది మాట్లాడుకుంటున్నారు. అండ్ నౌ లాస్ట్ పాయింట్ ఏంటంటే, భార్గవ్ ఫ్యూచర్ ఏంటి? సో కోర్టు ఒక పనిష్మెంట్ ఇచ్చిందని చెప్పాను కదా, లైక్ 20 years జైలు శిక్ష, 4 lakhs పనిష్మెంట్ తో పాటు ఇతను ఏజ్ కన్సిడర్ చేసి కొన్ని రిలాక్సేషన్స్ కూడా ఇచ్చింది అనమాట, రిలాక్సేషన్ పాయింట్స్ లాగా. అవేంటంటే ఇతను ఎప్పుడైనా అన్కండిషనల్ బెయిల్ తీసుకోవచ్చు. అండ్ ఆ బెయిల్ అనేది ఒక లిమిట్ టైం వరకు ఉంటుంది, 1 month or 2 months అని ఉంటుంది. అండ్ అది కూడా ఎవ్రీ 3 months or 4 months కి రీసెట్ అవుతూ ఉంటుంది అనమాట, టైం కూల్ అవుతూ ఉంటుంది. సో అలా ఇతను ఇయర్లీ ఒక 3-4 times 3 times బెయిల్ తీసుకోవచ్చు. అంటే హాఫ్ ఆఫ్ ది టైం బెయిల్ తో బయట ఉండిపోతాడు ఇయర్. అలాగే ఇప్పుడు కోర్టు ఒక జడ్జ్మెంట్ ఇచ్చింది కదా, దాన్ని ఇంకో కోర్టుకి వెళ్ళి అంటే హైయర్ కోర్టుకి వెళ్ళి ఛాలెంజ్ చేసుకోవచ్చు. ఒకవేళ అక్కడ ఇతనికి పనిష్మెంట్ తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి, లేదా కొన్ని ఇయర్స్ జైల్లో మంచి ప్రవర్తనతో ఉంటూ అక్కడ జైలర్ దగ్గర పర్మిషన్ తీసుకొని పనిష్మెంట్ తగ్గించండి అని చెప్పి ఒక అప్లికేషన్ పెట్టుకోవచ్చు. అక్కడ మళ్ళీ కోర్టు కన్సిడర్ చేస్తారు అండ్ జైలు శిక్ష తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి. ఆ తర్వాత ఇంకొక ఫైనల్ ఆప్షన్ ఏంటంటే, ఎవరైతే ఇప్పుడు విక్టిమ్ ఉందో ఆ అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీతో డిస్కస్ చేసి వాళ్ళతో రాజీ వచ్చేసి ఈ కేసు వెనకాల తీసుకుంటే అతను రిలీజ్ అయిపోతాడు. సో ఇలాంటి కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి, బట్ చూడాలి ఏ ఆప్షన్ చూస్ చేసుకొని భార్గవ్ బయటకు వస్తాడు అనేది. మోస్ట్లీ ఆ బెయిల్ తోనే బయటకు వస్తాడు ఫస్ట్, బట్ దాని తర్వాత ఇక సెకండ్ ఆప్షన్ ఏంటి అనేది చూడాలి. సో ఇది గైస్ కంప్లీట్ కేస్ బ్యాక్గ్రౌండ్. సో ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ గానే ఉంది, మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇంట్రెస్టింగ్ వీడియోస్ తో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బై.